Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. ISET for MBA and MCA. ఐసెట్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో మనం ప్రీవియస్ పేపర్స్ అన్నింటినీ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఈ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, వాటి స్టాండర్డ్స్ ఎలా ఉన్నవి అని బేస్ చేసుకొని ఈ వీడియోలో క్వశ్చన్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీడియోలో క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్తో పాటు షార్ట్కట్ మెథడ్లో ఎలా చేయాలని కూడా ఉంటుంది కాబట్టి వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. అంటే తక్కువ టైం అండి. ఈ 30 డేస్లో ఎలా ప్రిపేర్ కావాలి అనుకున్న పిల్లల కోసం 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ని మన యాప్ అండి వామ్కా మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందులో అందుబాటులో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. సో దాంతోపాటు సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం కంప్లీట్ వీడియో క్లాసెస్ అలాంగ్ విత్ 10 మాక్ టెస్ట్ అండి మీకు తక్కువ ప్రైస్గా ప్రొవైడ్ చేస్తున్నాము. దాన్ని కూడా మీరు విల్లింగ్ ఉంటే జాయిన్ కావచ్చు అండి. సో వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, కంప్లీట్గా వాచ్ చేయండి. If P equal to A minus B by A plus B and Q equals to B minus C by B plus C and R equals to C minus A by C plus C, then 1 plus B by 1 minus P, comma, into 1 plus Q by 1 minus Q into 1 plus R by 1 minus R. దీన్ని మనం సైక్లిక్ ఫామ్ అంటామండి, చక్రీయ పాతము. సో ఈ సైక్లిక్ ఫామ్ ఎలా ఉంటుందంటే మీరు గమనించండి, క్వశ్చన్లో ఇక్కడ PQR ఒక 3 టర్మ్స్ ఇచ్చాడండి. ఇక్కడ P ఇచ్చినప్పుడు క్వశ్చన్లో మనకి ఏ విధంగా ఇచ్చాడండి, 1 ప్లస్ P బై 1 మైనస్ P, అండ్ Q ఇచ్చినప్పుడు 1 ప్లస్ Q బై 1 మైనస్ Q. ఈ రెండు సేమ్ అండి. అదేవిధంగా 1 ప్లస్ R బై 1 మైనస్ R, ఈ మూడు కూడా సేమ్ ఇచ్చాడు. దీన్ని మనం సైక్లిక్ ఫామ్ అంటాం. అండ్ క్వశ్చన్లో కూడా మనకు P వాల్యూ A మైనస్ B బై A ప్లస్ B, Q వాల్యూ చూడండి, ఏ ప్లేస్లో B వచ్చింది, B ప్లేస్లో C వచ్చింది, B మైనస్ C బై B ప్లస్ C, తర్వాత C Aగా కన్వర్ట్ అయ్యింది, అంటే A B C. ఇది సైక్లిక్ ఫామ్ అండి. ఈ విధంగా కన్వర్ట్ చేస్తూ ఉంటాడు. సో ఇటువంటి ఫామ్స్ చాలా ఈజీ అండి, క్వశ్చన్స్ చాలా ఈజీ అండి. కన్ఫ్యూజ్ కావద్దండి, ఎంత పెద్దగానో అనిపిస్తుంది చూడడానికి, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఇది చేయాలంటే ఏదైనా ఒక ఫామ్ని తీసుకుంటే చాలండి, ప్రతిదీ కూడా సింప్లిఫై చేయని అవసరం లేదు, ఏదైనా ఒక్కటి చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P వాల్యూ మనకి ఇచ్చాడండి, మనకేమో 1 ప్లస్ P బై 1 మైనస్ P అడుగుతున్నాడు. సో 1 ప్లస్ P బై 1 మైనస్ P వాల్యూ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. 1 ప్లస్ P అంటే ఎంతండి, A మైనస్ B బై A ప్లస్ B, A మైనస్ B బై A ప్లస్ B డివైడెడ్ బై 1 మైనస్ A మైనస్ B బై A ప్లస్ B. అంటే Pని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే నేను ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమొస్తుంది చూడండి ఒకసారి. పైన A ప్లస్ B ఎల్సిఎం వస్తుందండి, పైన A ప్లస్ B ఎల్సిఎం వస్తుంది. 1 ఇంటూ A ప్లస్ B అంటే A ప్లస్ B ఉంటుంది, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకోండి, ప్లస్ A మైనస్ B తీసుకోండి. ఇది న్యూమరేటర్ వాల్యూ. అదే డినామినేటర్లో ఏ విధంగా మారుతుంది, సేమ్ A ప్లస్ B ఎల్సిఎం వస్తుందండి. ఇక్కడ 1 ఇంటూ A ప్లస్ B ఎంత అండి, A ప్లస్ B వస్తుంది. బట్ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ A మైనస్ A, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ Bగా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత క్యాన్సిల్ చేయండి. సో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి హారంలో డినామినేటర్లో A ప్లస్ B, ఇక్కడ కూడా A ప్లస్ B రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అదేవిధంగా న్యూమరేటర్లో మైనస్ B ప్లస్ B గెట్ క్యాన్సిల్, అండ్ డినామినేటర్లో ప్లస్ A మైనస్ A గెట్ క్యాన్సిల్. ఇక నాకేమొస్తుందండి, A ప్లస్ A 2A, B ప్లస్ B 2B అని వచ్చిందండి. అగైన్ 2 కూడా క్యాన్సల్. ఓవరాల్గా నాకు ఏం మిగిలిందండి, A ప్లస్ B మిగిలిందండి. అంటే ఇక్కడ 1 ప్లస్ P బై 1 మైనస్ P వాల్యూ ఎంతండి, A బై Bగా తీసుకుంటున్నాను, A బై Bగా తీసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి, జస్ట్ ఎల్సిఎం చేస్తే వచ్చింది. ఇంత పెద్దగా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయనవసరం లేదు, అక్కడ చూసి కూడా మీరు చెప్పచ్చండి. ఫాస్ట్గా చేస్తారు, టైం ఏం తీసుకోదండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం స్లోగా చెప్తున్నాను అంతే ఇంకా. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ దాని వాల్యూ నాకు ఎంత వచ్చిందండి, A బై B వచ్చింది. సో ఇక్కడ మీరు ఇక్కడ కిందనే రాసుకోవచ్చు కావాలంటే. ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, A బై B వచ్చింది. ఇప్పుడు ఇదేమవుతుందండి, సైక్లిక్ ఫామ్లో ఇక్కడ A ప్లేస్లో B వచ్చింది, B ప్లేస్లో C వచ్చింది. అంటే ఇక్కడ ఏమొస్తుందండి, A ప్లేస్లో B వస్తుంది అండ్ B ప్లేస్లో C అని కావడం జరుగుతుంది. అండ్ థర్డ్ది C బై Aగా కన్వర్ట్ కావడం జరుగుతుంది. నేను అదే మీకు చెప్పాను, ఒకటి చేస్తే మిగతావన్నీ కూడా డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చని. మధ్యలో ఇంటూ ఉందండి, మధ్యలో ఏముందండి, ఇంటూ ఉంది. B గెట్ క్యాన్సల్, C గెట్ క్యాన్సల్, A గెట్ క్యాన్సల్, విచ్ ఇస్ ఈక్వల్ టు నాకు ఎంత అండి, 1 అని వస్తుంది. ఆప్షన్ ఫస్ట్ 1 అనేది కరెక్ట్ అండి, ఆప్షన్ ఫస్ట్ 1 అనేది కరెక్ట్. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. సైక్లిక్ ఫామ్లో వచ్చాయంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రతిసారి ఒకటే వస్తుంది సార్ అని చెప్పి తీసుకోవద్దండి. 1 కానీ 0 కానీ వస్తుంది అని చెప్పి చాలామంది చెప్తారు, అలా తీసుకోకూడదు. 1 0 ఏదో ఒకటి వస్తుందని చెప్పి చెప్తారు, అట్లా మాత్రం తీసుకోకండి. కామన్గా మొత్తం ప్రాబ్లం అయితే చేయండి, అప్పుడు ఏది వస్తుందో దాన్ని మాత్రమే ఆన్సర్గా తీసుకోండి.
తీసుకోవాలి. సెకండ్ క్వశ్చన్ 1 + 5/7 హోల్ ఇన్వర్స్ దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్ పర్పస్లో అడుగుతాడండి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో 4 నుంచి 5 కనబడతాయి. 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇంతకుముందుకు మీరు చూసారు చూడండి, అది కానీ ఇది కానీ ఇంకా చాలా ఉన్నాయండి ఎగ్జాంపుల్స్. అన్నీ కూడా 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయండి ఐసెట్ ఎగ్జామ్లో. దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇది స్పీడ్గా చేస్తే మనకు ఒక 5 మార్కులు సేఫ్లో ఉంటామండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే ఇది యాక్చువల్గా బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తామండి. ఏ రూల్ అండి? బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే బ్రాకెట్ ఆఫ్ తీసుకోవాలి. సో బాడ్మాస్ అని చెప్పి అంటారండి. ఈ రూల్ని మనం యూజ్ చేస్తాం. సో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ తీసుకుంటాం, తర్వాత డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అండి. సో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్. ఇది ఫాలో అయ్యే రూల్ అండి. మరి ఈ రూల్ ప్రకారం ప్రతి క్వశ్చన్ ఇలాగే ఉంటుందని కాదండి. సో జనరల్గా క్వశ్చన్స్ కొన్ని ఎలా వస్తాయంటే, ఇప్పుడు నేను రాస్తాను చూడండి, 3/7 × 4 + 6 -/5 - 2 ఇగో ఇలా ఇస్తాడండి క్వశ్చన్. దీని వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ డివిజన్ చేయడం, తర్వాత మల్టిప్లికేషన్ చేయడం, తర్వాత అడిషన్ చేయడం, లాస్ట్గా సబ్స్ట్రాక్షన్ చేయడం. ఇప్పుడు ఈ రూల్ వాడతాం. కానీ ఇక్కడ చూపిస్తున్న క్వశ్చన్ ఎలా ఉంది సార్ అంటే ఇన్వర్స్ రూపంలో ఉంది. వాట్ ఈజ్ ఇన్వర్స్? యాక్చువల్గా ఇన్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు x⁻⁻1ని మనం x ఇన్వర్స్ అంటాం. సో దీన్ని 1/xగా రాస్తామండి. దీన్ని ఎలా రాస్తాం? 1/xగా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/7 ఉందనుకోండి, దీనికి హోల్ ఇన్వర్స్ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఇది 7/2గా మారుతుంది. ఏమవుతుందండి? 7/2గా మారుతుంది. ఇన్వర్స్ ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా కన్వర్ట్ అవుతుంది. సరే, మరి ఇక్కడ ఇన్వర్స్తో పాటు సింప్లిఫికేషన్ పార్ట్ కూడా ఇచ్చాడండి. సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేయాలి. సో ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయండి. ఇన్నర్ మోస్ట్ బ్రాకెట్ ఎంత అండి? 1 + 5/7 ఉందండి. సో దీని వాల్యూ ఏమవుతుంది? ఎల్సిఎం 7 వస్తుంది. సో 7 × 1 7 + 5 అండి, అంటే 12/7 అని వచ్చిందండి. 12/7 వచ్చింది. ఇక్కడ దీనికి ఇన్వర్స్ ఉంది కదండి, ఇక్కడ మీరు ఇన్వర్స్ కనుక అప్లై చేస్తే ఏమొస్తుందండి? 7/12 వస్తుందండి. 7/12 వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పార్ట్ కంప్లీట్ చేస్తామండి. ఎంతవరకు అండి? ఈ పార్ట్ వరకు కంప్లీట్ చేస్తాం. ఇక్కడ ఏముందండి? 1 - దిస్ పార్ట్ హోల్ ఇన్వర్స్ అని ఉంది. అంటే 1 - 7/12 హోల్ ఇన్వర్స్ చేస్తే సెకండ్ స్టెప్ అయిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి 12 ఎల్సిఎం అండి. సో 12 - 7 అంటే 5 అండి. సో 5కి హోల్ ఇన్వర్స్ అండి, 5కి హోల్ ఇన్వర్స్ విచ్ ఈస్ 12/5గా వస్తుంది. 12/5గా వస్తుంది. అంటే ఈ సెకండ్ స్టెప్లో మనం ఈ స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని మనం కంప్లీట్ చేస్తాం. అండ్ ఫైనల్గా 1 - 12/5 హోల్ ఇన్వర్స్ అండి. 1 - 12/5 హోల్ ఇన్వర్స్ అని ఉందండి. ఇప్పుడు కూడా మళ్ళీ 5 అనేది ఎల్సిఎం అండి. సో 5 - 12 విచ్ ఈస్ -7 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. సో విచ్ ఈస్ -5/7 అండి. మైనస్ అలాగే ఉంటుంది. 7/5 కాస్త 5/7గా మారుతుంది. సో నా ఆన్సర్ ఎంతంటే -5/7 విచ్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. క్లోజ్డ్ ఆప్షన్స్ అండి. 5/7 -5/7, 7/5 -7/5 దగ్గరగా ఉంటాయండి ఆప్షన్స్. కన్ఫ్యూజ్ కావద్దు. ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా చేయాలి. కానీ చాలా ఈజీ అండి. ఇక్కడ ఏదో పెద్ద పెద్ద ఫార్ములాస్ రావండి. పెద్ద పెద్ద ఫార్ములాస్, పెద్ద పెద్ద మెథడ్స్ రావు. ఇలాగే ఉంటుంది. బట్ ఇంత లెంతీగా చేయాలా సార్ అంటే డిపెండ్స్ అని యువర్ ప్రాక్టీస్ అండి. నాకైతే ఇదంతా అవసరం లేదండి. డైరెక్ట్గా నేను చేసుకుంటాను. 7 + 5 12, 12/7 హోల్ ఇన్వర్స్. డైరెక్ట్గా నేను 7/12 తీసుకుంటాను. 7/12 తీసుకుంటాను. అండ్ ఇక్కడ మళ్ళీ 1 - ½ అన్నప్పుడు 5/12 హోల్ ఇన్వర్స్ 12/5గా తీసుకుంటాను. సో 1 - ½ అన్నప్పుడు -7/5 విచ్ ఇస్ -5/7 అని ఆన్సర్ పెడతామండి. సో అది ప్రాసెస్ యాక్చువల్గా చేయాల్సింది. బట్ ఫస్ట్ మనకి మెథడ్ తెలవాలి కాబట్టి ఇదంతా కూడా క్లియర్గా మీకు చెప్పడం జరిగిందండి. కానీ ఇలా చేయడం ద్వారా టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది. ఇంత డెప్త్గా కూడా చేయొద్దండి. ఫాస్ట్గా చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. అన్నీ కూడా సింపుల్ స్టెప్స్ అండి, పెద్దవి కావు. వీటిని స్పీడ్గా చేయాలి మనం యాజ్ ఎ డిగ్రీ స్టూడెంట్గా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది 4th రూట్ అండి. కనబడకపోవచ్చు చాలామందికి. దీన్ని మనం 4th రూట్ అని చెబుతాం. సో 4th రూట్ ఆఫ్ 17 + 12 √2 అని ఉందండి.
సో 12√2 అని ఉంది. సో దీని వాల్యూ ఎంత అని అడిగాడు. మనకి ఇచ్చినవన్నీ కూడా ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడండి, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. మరి ఇటువంటి ప్రాబ్లం చేసే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? సో మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న ఒక చిన్న కాన్సెప్ట్ మీకు చెప్తాను చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ వై ప్లస్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x ఇంటూ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ రూట్ వై అని మనం లాస్ట్ మోడల్ పేపర్ క్లాస్ 1లో చెప్పానండి. గుర్తుకుందా? రైట్. ఇక్కడ ఏమీ లేకపోతే 2 అని తీసుకోవచ్చండి. స్క్వేర్ రూట్ అన్నా 2 రూట్ ఆఫ్ అన్నా సేమ్ మీనింగ్ అండి. స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నా 2 రూట్ ఆఫ్ అన్నా సేమ్ మీనింగ్. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇక నాకు ఏముందంటే 4th రూట్ ఉంది. సో 4th రూట్ నేను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇంకొక రూట్ పెట్టేసి ఇంకో 2 పెడితే ఇక్కడ ఇంకో రూట్ వస్తుందండి. దీనికి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ స్క్వేర్ రూట్ అప్లై చేస్తే అంటే 2 సార్లు చేయాలి, 2 సార్లు సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి, 2 సార్లు సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. అంటే ఏ విధంగా సార్ అంటే ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ రూట్ సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేయాలి. అంటే దీన్ని క్వశ్చన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 రూట్ ఆఫ్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకొని ఇన్నర్ మోస్ట్ సర్కిల్ స్క్వేర్ రూట్ ఎంతండి 17 ప్లస్ 12√2 అని ఉందండి. ఈ ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం వర్కౌట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దానికి మళ్ళీ స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కుంటే ఫైనల్ ఆన్సర్ వస్తుంది. అంటే ఒకే ప్రాసెస్ని 2 సార్లు రిపీట్ చేయాలి. సో ఫస్ట్ లోపటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకుంటున్నాను. సో ఈ పార్ట్ మనం కంప్లీట్ చేయాలంటే 2√17 ప్లస్ ఇక్కడ ఎంత ఉండాలండి యాక్చువల్గా ఇక్కడ మనకి ఇంతకుముందుకు ఫార్ములా చెప్పిన విధంగా 2 ఇంటూ xy అని ఉండాలి. అంటే ఏంటండి మెథడ్ అది x ప్లస్ వై ఇలా వస్తుందండి, ఇది మెథడ్. సో ఈ మెథడ్లో x ప్లస్ వై ఓకే, ఇక్కడ మాత్రం 2నే ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉందంటే 12 అని ఉంది. సో 12 ఉంది, నేను అక్కడ 2 మాత్రమే రాశాను అనుకోండి. ఈ 12ని మనం ఏం రాయొచ్చు అంటే 2 ఇంటూ 6 రాసుకోవచ్చు. ఇక 2 ఉండాలి అన్నప్పుడు ఇది యాక్చువల్గా ఉంది. ఈ 6 ఇన్నర్ అంటే స్క్వేర్ లోపలికి పోయింది అనుకోండి 36 అవుతుంది. సో ఇక్కడ మనకి లోపల ఏమొస్తుందంటే 72 అని చెప్పి రాసుకోవచ్చు. 72 ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఈ 6 లోపలికి వెళ్తే 36 ఇంటూ 2 36 ఇంటూ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 72 అనేది వస్తుందండి. 72 అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 72 ఒకటి 17 ఒకటి అంటే ఇది xy ఇది x ప్లస్ వై. ఏ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 72 వస్తుంది? 8 9s 8 9. అంతే కదండి, 8 9s. ఇక్కడ ఏమవుతుంది 8 ప్లస్ 9 ఒకటి ప్లస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ 8 ఇంటూ 9 అండి. సో ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేయొచ్చు? √8 ప్లస్ √9గా రాయొచ్చు. ఇది మనకు ప్రాసెస్ అండి, ఇది మనకు ప్రాసెస్. ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఇది మనకి ఫస్ట్ స్టెప్. √8 ప్లస్ √9. ఇక్కడ మళ్ళీ కూడా √9ని 3గా రాస్తాను, √8ని అలాగే ఉంచుతాను. 3 ప్లస్ √8 వచ్చింది. సో 3 ప్లస్ √8 అనేది ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ పార్ట్కి నాకు ఆన్సర్ అండి, ఇన్నర్ మోస్ట్ పార్ట్కి నాకు ఆన్సర్. సో ఇప్పటిదాకా మనం చేసింది ఏందో నేను ఇక్కడ సింపుల్గా రాస్తాను చూడండి. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడో మనం ఏం చేస్తామనేది మొత్తం కూడా క్లియర్గా రాస్తాను. సో మనకి ఇచ్చింది ఏంటంటే 4th రూట్ ఆఫ్ 17 ప్లస్ 12√2 అని ఇచ్చాడండి. నేను దాన్ని 2 రూట్ ఆఫ్ 17 ప్లస్ 12√2గా రాశాను. ఈ ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ వాల్యూ నాకు ఏదైతే ఉందో నాకు ఎంత వచ్చిందండి? ఈ స్క్వేర్ రూట్ అలాగే ఉంచుతున్నాను. 3 ప్లస్ √8 అని వచ్చిందండి, 3 ప్లస్ √8 అని వచ్చింది. సో ఇప్పటి వరకు చేసిన పని ఇదండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలంటే మనకి ఏముండాలి? ఇక్కడ 2 మాత్రమే ఉండాలండి. ఇంతకుముందు చెప్పినట్టుగా x ఇంటూ వై x ప్లస్ వై ఇలా రాసుకుంటాం కదా, ఇక్కడ 2 మాత్రమే ఉండాలి. సో 2 ఉండాలంటే ఇక్కడ √8 ఉంది కదా, √8ని నేను రాసుకోవచ్చు అండి 3 ప్లస్ 2√2గా రాయొచ్చు. యాక్చువల్గా √8 అంటే 4 ఇంటూ 2 అండి. ఈ 4 అంటే 2 స్క్వేర్ అంటే బయటకు వస్తే నాకు 2 బయటకు వస్తుంది. అంటే 3 ప్లస్ 2√2గా రాస్తున్నా. ఇప్పుడు మనకి 3ని 1 ప్లస్ 2గా రాస్తాను, ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ 2గా రాస్తాను. చూడండి a ప్లస్ బి ప్లస్ 2√a ఇంటూ బి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంతండి? √1 ప్లస్ √2 విచ్ ఈస్ 1 ప్లస్ √2 అండి. 1 ప్లస్ √2 ఆప్షన్ ఎంత అండి? ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి, సెకండ్ వన్ రైట్ ఆన్సర్. చాలా సింపుల్ ప్రాబ్లం కదండి. యాక్చువల్గా 2 స్టెప్స్ అంటే ఒకే ప్రాసెస్ని 2 సార్లు చేయాలి. ఇది కష్టమైన విషయం కాదండి. అంటే నెగిటివ్గా చూడకండి, క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, 2 సార్లు చేయాలా, ఒక్కసారికి లేట్ అవుతుంది, నాకు థాట్ ఎట్లా వస్తుంది, 72ని 8 ఇంటూ 9 ఎట్లా రాసుకోవాలని ఆలోచించకండి. మీరు చేయడం స్టార్ట్ చేయండి, ఎంత ఈజీగా మీకు అర్థమవుతుంది. పాజిటివ్గా చూడండి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా చూసి మీరు స్టార్ట్ చేయండి, ఈజీగా గెట్ ఆన్ అవుతారు.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ x ఈక్వల్ టు √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 దెన్ x ప్లస్ 1/x వాల్యూ ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ మనకి x ఓకే, ఎందుకంటే x అనేది మనకు ఉంది కాబట్టి. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? 1/x వాల్యూ కనుక్కోవాలి. 1/x అనేది ఎక్కడి నుంచి వస్తుంది జనరల్గా అంటే మనకి రెసిప్రోకల్ తీసుకుంటామని చెప్పాను. లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లం చెప్పాను, నేను మోడల్ చెప్పాను. 1/x అనేది మనకి ఏంటి అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అండి, √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2గా తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఎలా వస్తుంది అది అంటే మనం రెసిప్రోకల్ వాల్యూ తీసుకున్నాం. ఇది ఒక ప్రాసెస్ అండి. ఇలా కాకుండా మనం అకర్ణీయం చేయొచ్చండి, అకర్ణీయం చేయొచ్చు. అది ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ వన్ స్టెప్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో x ఈక్వల్ టు 2 ప్లస్ √3 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నాకు 1/x ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 మైనస్ √3 అని చెప్పి రాసుకోవచ్చు. ఇగో ఈ టాపిక్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడేం చెప్తున్నాను, 1/x ఉన్నప్పుడు దీనికి రెసిప్రోకల్ తీసుకోండి. చూడండి, √3 మైనస్ 2 కింద ఉంది, ఇక్కడ ఎక్కడ రాశాను, పైన రాశాను. √3 ప్లస్ 2 పైన ఉంది, ఇక్కడ ఎక్కడ రాశాను, కింద రాశాను. ఎందుకు అంటే 1/x. సో ఎక్స్కి 1/xకి విలోమం కదండి, రెసిప్రోకల్ కదండి, అలాగే ఇక్కడ కన్వర్ట్ చేశాను. సో ఎందుకు సరే ఇలా అంటే ఇక్కడ ఇదే సింపుల్ అండి. ఇక్కడ మనం అకర్ణీయం చేస్తే చాలా పెద్దగా అవుతుంది ప్రాబ్లం, సింపుల్గా చూసుకోవాలి మనం ఇక్కడ. సో ఇప్పుడు మనకు జస్ట్ సబ్స్టిట్యూషన్ అండి, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు √3 ప్లస్ √2 డివైడ్ బై √3 మైనస్ √2 ఇంటూ √3 మైనస్ √2 బై √3 ప్లస్ √2 అండి. మనకి ఎల్సిఎం చేసినప్పుడు కింద a మైనస్ b ఇంటూ a ప్లస్ b విచ్ ఈస్ a² మైనస్ b². a² అంటే √3 హోల్ స్క్వేర్, √3 హోల్ స్క్వేర్ అంటే 3 అండి, మైనస్ b² అంటే √2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2 అండి. సో ఇది కింద వచ్చిందండి. సో పైన √3 ప్లస్ √2 ఇంటూ √3 ప్లస్ √2 అంటే √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఏమొస్తుంది చూడండి, √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది, a ప్లస్ b హోల్ స్క్వేర్ లెక్క ఉంది. a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, a² ప్లస్ b² ప్లస్ 2ab. a² అంటే √3 హోల్ స్క్వేర్ 3, b² అంటే √2 హోల్ స్క్వేర్ 2 ప్లస్ 2ab 2 ఇంటూ √6 √3 ఇంటూ √2 విచ్ ఈస్ √6 అండి. ఇది ఫస్ట్ పార్ట్. ఇక్కడ సెకండ్ ప్లస్ ఉంది కదా, సో ప్లస్ తీసుకుంటాను. సో a మైనస్ b హోల్ స్క్వేర్ అగైన్ a² ప్లస్ b² మైనస్ 2√ab 2ab అంటే √6 అండి. ఇక్కడ 3/2 అంటే కింద 1 వస్తుంది. సో 3/2 ఇక్కడ రాస్తాను చూడండి, 3/2 అంటే కింద 1 వస్తుంది, రాయనవసరం లేదు. 2√6 మైనస్ 2√6 గెట్ క్యాన్సల్. 2 ప్లస్ 3 ఎంత అండి, 5 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత అండి, 5. 5 ప్లస్ 5 ఎంత అండి, 10. సో 5 ప్లస్ 5 ఎంత అండి, 10. నా ఆన్సర్ ఎంత అండి, 10. ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ థర్డ్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఈ ప్రాబ్లమ్స్ అండి యాక్చువల్గా మీకు లెంతీగా అనిపించచ్చు, బట్ ఈజీ అండి, చాలా ఈజీ. నాన్ మ్యాథ్స్ వాళ్ళు టెన్షన్ పడకండి, ఒక్కసారి వీటిని పాజిటివ్గా ఆలోచించి చేయడం స్టార్ట్ చేయండి. వీటంతా ఈజీ ప్రాబ్లమ్స్ ఇంకోటి మీకు మ్యాథమెటిక్స్లో కనబడవు. చాలా ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే తక్కువ ఫార్ములాస్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, ఇటువంటి ఫార్ములాస్ కనబడతాయి. ఇవన్నీ మీకు వచ్చండి, ఆల్రెడీ ఇవన్నీ మీకు వచ్చు. జస్ట్ సింప్లిఫికేషన్, ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది, క్యాన్సల్ చేస్తుడు ఎట్లా, చిన్న చిన్న విషయాలు తెలిస్తే చాలండి. ఇక మ్యాథ్స్ వాళ్ళకైతే ఇది ఐడియా ఉండుంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాల్సి. ఎందుకంటే మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తామండి ఎగ్జామ్లో, ప్లస్లో మైనస్. మీరు గమనించడం లేదు, నేను ఈ పార్ట్లో ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఫస్ట్ ఇంటూ తీసుకున్నాను చూడండి, మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్ చేస్తామండి. అంతకుమించి పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏమీ ఉండవు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1/1 ప్లస్ 1/1+1/2 అని ఇచ్చాడండి. ఇది చాలా చిన్న ఈక్వేషన్ అండి, చాలా సందర్భాల్లో చాలా పెద్దగా ఇస్తాడు. ఇంకా అర్థమవుతుంది కదా, ఇది చాలా చిన్న క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ని మనం లాస్ట్ నుంచి సాల్వ్ చేస్తాం. సో లాస్ట్ అంటే ఈ పార్ట్ నుంచి సాల్వ్ చేస్తామండి. సో ఇక్కడ లాస్ట్కి ఏముందండి, 1+1/2 ఉంది. సో 1+1/2 ఈక్వల్ టు మనకి ఏమొస్తుందండి, ఎల్సిఎం అనేది 2 వస్తుంది, 2 + 1 3 అండి, 3/2 వస్తుంది. సో మనకి ఈ ప్లేస్లో 3/2 వచ్చిందండి. ఇది 3/2 ఎక్కడ ఉందండి, పైన 1/n ఉందండి, అంటే కదండి ఇక్కడ ఏమైనా ఉందండి, 1/n ఉంది. సో 1/3/2 ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు, 2/3 అని చెప్పి రాయొచ్చు. అంటే ఈ అవుటర్ బ్రాకెట్ ఎంత అండి, 2/3 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ 1 అలాగే ఉంటుంది,
అదేవిధంగా 1/1 అలాగే ఉంటుంది, ప్లస్ ఈ మొత్తం పార్ట్ ఎంత వచ్చింది నాకు 2/3 వచ్చింది, ఇక్కడ రాస్తాను. ఇప్పుడు 1 అలాగే పెడుతున్నాను. సో కింద ఎల్సిఎం ఎంతండి 3 అండి, 3 + 2 అండి 5 అండి. సో 1/5/3 విచ్ ఈజ్ 3/5. 3/5 ఆప్షన్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇదంతా సింపుల్గా ఉందండి. జాగ్రత్తగా చేయడం ఒకటే ఇక్కడ కావాలండి. సో 1/x = x అండి. ఇది ఇక్కడ మనకు ఉపయోగపడే నియమం. 1/1/x = x, అది మనకు అక్కడ ఉపయోగపడుతుంది అంతే. ఇంకా సో దాన్ని మనం ఇన్వర్స్ రూపంలో కూడా రాయొచ్చండి. ఇన్వర్స్ రూపంలో కూడా రాయొచ్చు. x ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ = కూడా x అండి. x ఇన్వర్స్ అంటే 1/x అండి. హోల్ ఇన్వర్స్ అలాగే ఉంటుంది. సో హోల్ ఇన్వర్స్ అప్లై చేసినప్పుడు మళ్ళీ నాకు ఏమొస్తుందండి, x అనేది వస్తుంది. సో కామన్ చిన్న రూల్స్ ప్రకారంగా క్వశ్చన్స్ అడుగుతాడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, ఒకే పేపర్ నుంచి తీసుకున్న ప్రీవియస్ క్వశ్చన్స్. 2022 ఐసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో మనకు అడిగిన క్వశ్చన్స్ అండి. ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు తెలుసా అండి? సింప్లిఫికేషన్ పైన దాదాపుగా 7 క్వశ్చన్స్ అడిగాడండి, ఓన్లీ సింప్లిఫికేషన్ పైన. ఇది ఏమంటామండి? దీన్ని సింప్లిఫికేషనే అనాలి. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటండి, సింప్లిఫికేషనే అనాలి. సో జస్ట్ ఇటువంటి క్వశ్చన్స్ 7 వరకు అడిగాడండి. సో ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోండి. 7 క్వశ్చన్స్ అంటే నాటి జోక్ కదండి. నెక్స్ట్ వన్, 49/2022. మీరు గమనించారా? 2022 లాస్ట్ ఇయర్ పేపర్ అది. అప్పుడు మనకి ఇయర్ అదే ఇచ్చాడండి. సో 49/2022లో ఎండ్స్ ఇన్ డిజిట్ అంటే చివరి స్థానంలో వచ్చే అంకె ఎంత? చివరి స్థానంలో వచ్చే అంకెని మనం యూనిట్ డిజిట్ అంటాం. ఒకట్ల స్థానంలో వచ్చే అంకె యూనిట్ డిజిట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 23,405లో యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ అండి. ఈ 5ని మనం యూనిట్ డిజిట్ అంటాం. అంటే చివరి అంకె, ఎండ్ డిజిట్, చివరి అంకె, లాస్ట్ అంకె మనకు 5 అని తెలుస్తుందండి. మరి 49/2022 అంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే లాస్ట్కి ఏమొస్తుందో మనం ఆ లాస్ట్ నెంబర్ రాయాలి. చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నంబర్ సిస్టమ్ మనం చెప్పామండి. నంబర్ సిస్టమ్ క్లాస్ నేను చెప్పాను, వామిక మ్యాథ్స్లో ఫ్రీగా అప్లోడ్ చేసి పెట్టాను. క్లాస్ నెంబర్ 2లో యూనిట్ డిజిట్ అని ఉంటుందండి. దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎగ్జామ్లో ఇప్పుడు 49 అడిగాడు, నెక్స్ట్ 47/2023 అడుగుతాడేమో. ఎవరికి ఎరకండి, అర్థమవుతుంది కదా. లేదా 243/243లో లాస్ట్కి ఏమొస్తుందని అడుగుతాడు కావచ్చు. అంటే మనకి క్వశ్చన్లో 9 రావచ్చు, 7 రావచ్చు, 3 రావచ్చు, ఇలా ప్రతి దానికి ఒక నెంబర్ వస్తుంది కదా. వాటిపైన క్లాస్ నేను చెప్పాను అంటున్నాను. అది ఫ్రీగా అప్లోడ్ చేశాను, నా ఛానల్లోనే ఉన్నదండి. వామిక మ్యాథ్ నాది కాదు, మనది. వామిక మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయండి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవి చూస్తే మీకు సిలబస్ అండి. నేను ఆ క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఇది మీకు సిలబస్ అండి, అన్ని రకాలుగా ఉపయోగపడతాయని చెప్పి చెప్పాను. అఫ్కోర్స్ ఈ క్వశ్చన్ ఐసెట్లని అడుగుతాడా సార్? ఈ క్వశ్చన్ ఓన్లీ ఐసెట్ అడుగుతాడా? రేపు గ్రూప్ 4 ఎగ్జామ్ అవుతుంది, అందులో అడగడా సార్? ఇది 100% అడుగుతాడండి. మళ్ళీ కానిస్టేబుల్ ఎగ్జామ్ వస్తుంది, అందులో ఈ క్వశ్చన్ అడగడా? 100% అడుగుతాడు. రేపు ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ మనం రాస్తాం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. సో అందులో ఇటువంటి క్వశ్చన్స్ మీకు కనబడతాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ వస్తాయి, అందులో కూడా ఇటువంటి క్వశ్చన్స్ కనబడతాయి. అదే నేను చెప్పాను, ఇక్కడ నేను చెప్తుంది కామన్ సిలబస్. అఫ్కోర్స్ ఇక్కడ ఐసెట్, ఇప్పుడు తర్వాత గ్రూప్ 4, తర్వాత ఎస్ఎస్సి, తర్వాత ఆర్ఆర్బీ. పేర్లు ఏం పెట్టినా కూడా సిలబస్ ఒకటే. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం చెప్తున్నాం, అది మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనకి 49లో మనకి కావాల్సింది లాస్ట్ డిజిట్ కదండి. లాస్ట్ డిజిట్ కావాల్సినప్పుడు కేవలం లాస్ట్ నెంబర్ అయినటువంటి 9 తీసుకుంటే చాలు. ఇక్కడ 9 ఉంది కదండి, 9 తీసుకుంటే చాలు. 9/2022 యాక్చువల్గా. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 249 ఉందనుకోండి, అప్పుడు కూడా మనం ఏం తీసుకుంటాం, కేవలం లాస్ట్ డిజిట్ అయినటువంటి 9 తీసుకుంటాం. లాస్ట్ డిజిట్ అయినటువంటి 9 తీసుకుంటాం, 2/22 అని చెప్పి రాస్తామండి. అయితే ఇంకో విషయం, 2/22 చాలండి, 2022 అవసరం లేదు. ఏం చెప్తున్నానంటే లాస్ట్ డిజిట్ తీసుకుంటాం. ఫస్ట్ పాయింట్, లాస్ట్ డిజిట్ తీసుకున్నాం. ఈ నెంబర్ ఇంత పెద్దగా ఉంది కదా పైన, ఈ లాస్ట్ 2 ఏముందండి, 22 ఉంది, అదొకటి చాలండి. లాస్ట్ 2 ఏముందండి, 22 చాలు. అంటే ఇప్పుడు మొత్తం మీద మన క్వశ్చన్లో మనకి ఏం కావాలండి, 49/2022లో నేను ఏం తీసుకుంటాను, 9 లాస్ట్ ఉండే 22 తీసుకుంటే చాలు. ఈ ముందు ఉండే 20 అవసరం లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా కాకుండా ఇలా అడిగాడు అనుకోండి, 12,223 ఇలా అడిగాడు అనుకోండి, అయినప్పటికీ కూడా లాస్ట్ 23 చాలు అని చెప్తున్నా, లాస్ట్ నెంబర్ చాలు అని చెప్తున్నా. అంటే 9/23 తీసుకుంటే చాలు. ఇప్పుడు 9/22ని మనం ఎలా రాయాలంటే 9/4 × 9² రాయాలి.
ఈ స్టెప్ అర్థం కావాలి మీకు. నేను ఏం చేశాను తెలుసా, ఇక్కడ ఉన్న 22ని 20 + 2గా రాశాను, 20 + 2గా రాశాను, 20ని 4 × 5గా రాశాను. అంటే మన నంబర్ని 4 మల్టిపుల్స్లో తీసుకుంటున్నాను, అది ఇంపార్టెంట్ అండి. అక్కడ ఉండే నంబర్ ఏదైనా కూడా 4 మల్టిపుల్స్లో నేను తీసుకోవాలి. సో 4 మల్టిపుల్స్లో తీసుకుంటే నాకేమొచ్చింది, ఇక్కడ 9⁴ ఎంత పోయింది, ఇక్కడ 20 వెళ్ళిపోయింది. +2 రావాలి అంటే ఇక్కడ ప్లస్ పెట్టద్దండి, ఇక్కడ ఇంటూ పెడితేనే బేసెస్ ఈక్వల్, మధ్యలో ఇంటూ ఉంటే పవర్స్ యాడ్ అవుతాయి. పవర్స్ యాడ్ కావాలంటే కింద ఇంటూ ఉండాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి జనరల్ ఫార్ములా ఏం ఉపయోగపడుతుంది తెలుసా, పవర్స్ ఎప్పుడు యాడ్ అవుతాయి సార్ అంటే a⁴m ఇంటూ a⁴n ఉంటే a⁴m+n అవుతుందండి. అందుకే నేను ఇక్కడ 9⁻20 × 9⁻2గా రాశాను, అప్పుడు 9⁻22 అవుతుంది. అయితే ఈ 20ని a⁴x⁴y ఉందనుకోండి, a⁴x⁴y రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నేనేం చేశాను, 20ని 4 × 5గా రాసి 4 మల్టిపుల్స్లో 9⁴4⁴5గా రాస్తున్నాను. అలా రాస్తే నాకేమొచ్చిందంటే ఇక్కడ 9⁴4⁴5 × 9². 9 అనేది ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య కాబట్టి 1 వస్తుందండి. ఈ 1 ఎంత ఉన్నా కూడా మళ్ళీ 1 వస్తుందండి. కాబట్టి ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 1 అండి. ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 1 × 9² యాక్చువల్గా 81. 9² ఎంత అండి, 81. లాస్ట్కి ఏముందండి, 1 ఉంది కాబట్టి 1 వస్తుంది. 1 × 1 ఎంత అండి, 1. సో నా ఆన్సర్ ఎంత అండి, 1. ఆప్షన్ 4th 1. గట్టిగా 8 నుంచి 10 సెకండ్లు చేయొచ్చండి క్వశ్చన్. 8 సెకండ్ నుంచి 10 సెకండ్లప్పుడు క్వశ్చన్ అయిపోతుంది. ఇంతసేపు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. అక్కడ 9 ప్లేస్లో ఇంకోటి అడుగుతాడు, అసలు 20 ఎందుకు రాసినా 2 ఎందుకు రాసినా తెలియాలి మీకు. అందుకే ఇంత క్లియర్గా చెప్తా ఉన్నానండి. సో యాక్చువల్గా ఈ క్లాస్లో ఇంకా ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలని కూడా మీకు నేను చెప్పానండి. అయితే క్లాస్ వర్క్ ఒకటి ఇస్తానండి. అదేం వర్క్ అంటే సేమ్ నెంబర్ మీద ఇస్తాను. 599 599 2023లో లాస్ట్ డిజిట్ ఎంతనో మీరు ఆన్సర్ చేయాలి. దాన్ని మీరు కామెంట్ చేయాలండి. ఆన్సర్ మీ నోట్స్లో చేసుకొని దాని వచ్చిన ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ అండి. క్లాస్లో ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ నేను క్లాస్ వర్క్ ఇస్తాను మీకు. ఓకేనా, క్లాస్ అయిపోలేదు సార్. రైట్, ఇంపార్టెంట్ క్వశ్చన్లో ఇది ఒకటండి. లాజికల్గా ఉంటుంది, చాలా ఈజీ క్వశ్చన్. a + b = 5 అయితే a³ + b³ + 15ab వాల్యూ ఎంత అని అడిగాడు. సార్ యాక్చువల్గా ఇక్కడ నాకు a + b ఇచ్చాడు, a³ + b³ + 15ab అడిగితే ఎట్లా చేయాలి సార్? ఏమైనా ఫార్ములాస్ ఉంటాయంటే ఉంటాయి, మనకు తెలిసిన ఫార్ములాసే. అవి ఏం ఫార్ములా అంటే a + b హోల్³ ఫార్ములా. a + b హోల్³ = a³ + b³ + 3 × a² b + 3 × ab² రాయొచ్చు. దీన్ని కొన్ని బుక్కుల్లో ఇలా కూడా రాస్తారంటే a³ + b³ + ఈ రెండిటల్లో 3ab కామన్ తీస్తారు, కామన్ తీసేసి a + bగా రాస్తారంటే ఇలా కూడా రాస్తారండి. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారం చేస్తే మనకి ఎంత వస్తుంది చూద్దామండి. మనకి ఇచ్చింది జస్ట్ a + b వాల్యూ ఇచ్చాడు =5 అని. మనకి ఈ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక్కటే కీ పాయింట్ ఏంటంటే a³ + b³ ఇలా ఎప్పుడైతే ఇస్తాడో మనకి ఇక్కడ ఫార్ములా ఇది ఉంది కదండి, ఇందులో జస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఏం సబ్స్టిట్యూట్ చేస్తారంటే a + b = 5 అని చెప్పి రాయండి అంతే. అంటే ఇక్కడ a + b ప్లేస్లో 5 అని చెప్పి రాయండి. సో 5³ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a³ + b³ + 3ab ఇంటూ a + b అంటే ఎంత అండి 5. 5³ ఎంత అండి 125. మీకు 15 క్యూబ్స్ నేర్పించాను నేను ఎక్కడండి, ఫస్ట్ క్లాసెస్లో. a³ + b³ + 3 × 5 ఎంత అండి 15ab. నాకు ఏదో వచ్చిందండి a³ + b³ + 15ab. ఎక్కడో క్వశ్చన్లో చూసినాం a³ + b³ + 15ab సేమ్ విచ్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అండి 125. ఆప్షన్ 2 అనేది రైట్ అండి. ఎంత ఈజీ అండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేయని అవసరం లేదు, చూసి చెప్పచ్చు. అక్కడ 5 రాసినాం అనుకో 5³ = 125 అవుతుంది. ఆడ a + b = 5 × 3 15ab. సో 15ab మనకు కావాలి, అక్కడ ఉంది. a³ + b³ కావాలి, అక్కడ ఉంది. అయిపోయింది ప్రాబ్లం. 125 ఆన్సర్. ఇక్కడ ఎంతసేపు పడుతుంది మీరు ఆలోచించుకోండి. ఇక్కడ నేను టైం చెప్పాను. ఇక
ఓకేనా? ఎందుకంటే ఎగ్జామ్లో చిన్న చిన్న క్వశ్చన్స్ని చేయలేక టైం అంతా ప్రాబ్లం చేసుకుంటాం మనం. దానికి ప్రాక్టీస్ కావాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం కూర్చోవాలి క్లాస్ వినాలి, నోట్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. అప్పుడు మీరు చూడండి మీకు వస్తే ప్రాబ్లమ్స్ అలా చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ రూట్ ఆఫ్ x² - 2x - 15 ఇంటూ x² - 5x - 24 ఇంటూ x² - 3 13x + 40 = వాట్ అని చెప్పి ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ చాలామంది సార్ ఇంత పెద్ద అండర్ రూట్ నాకు రాదు, నేను విడిచిపెడతా అంటారు. అలా కాదండి, చాలా సింపుల్ అండి. ఒక్కటేనండి క్వశ్చన్ మీకు రావాలంటే నేను ఒకటి చెప్తాను చూడండి. అండర్ రూట్ ఆఫ్ x + 5 ఇంటూ x + 5 ఉందనుకోండి, అప్పుడు మనం దీన్ని ఏం రాయొచ్చండి, అండర్ రూట్ ఆఫ్ x + 5 ఇంటూ x + 5 కాబట్టి x + 5 హోల్ స్క్వేర్ రాస్తాం. ఇక్కడ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సల్ చేస్తాం, నాకు ఏమొస్తుందండి, x + 5 అనేది వస్తుంది. అంటే ఇటువంటిది ఇక్కడ మనకు 2 ఉన్నప్పుడు ఒకటి బయటకు వచ్చింది అనే విషయం తెలియాలి. ఇక్కడ మనకి 1 2 3 1 2 3 1 2 3 1 2 3 మొత్తం ఎన్ని ఉన్నాయండి, ప్రతి ఆప్షన్లో కూడా 3 ఉన్నాయండి. సో 3 ఉన్నాయంటే అండర్ రూట్లో ఎన్ని కావాలండి, 6 కావాలి, డబల్ 6 కావాలి. ఇక్కడ 1 ఉంది అంటే పైన రూట్లో ఎన్ని ఉన్నాయండి, 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఒకటి బయటకు వస్తుంది స్క్వేర్ రూట్లో, కామన్ లాజిక్. ఓకే, మరి ఇక్కడ కింద 3 ఉన్నాయి కాబట్టి పైన 6 కావాలి నాకు. మరి 6 ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే, ప్రతిదీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వర్గ సమీకరణం. దీనికి ఒక 2 వస్తాయండి, దీనికి ఒక 2 రూట్స్ వస్తాయి, దీనికి ఒక 2 రూట్స్ వస్తాయి. 2 + 2 + 2 6, అలాగని నాకు 5 బయటకు వస్తాయండి. ఇప్పుడు చూడండి, x² - 2x - 15 ఒక్కటి జాగ్రత్తగా చెప్తాను, మిగతావి స్పీడ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. x² - 2x - 15 అని ఉందండి. దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం, కారణాంకాల పద్ధతి ప్రకారం విడగొడతాం. దానికోసం ఇక్కడ 15 ఉంది కదండి, 15 ఇక్కడ రాస్తాను ఫస్ట్ నేను. ఈ 15 ఎలా ఉండాలంటే 2 నంబర్స్ ఫ్యాక్టర్స్గా ఉండాలి. ఆ 2 నంబర్స్ కలిపితే ఇక్కడ ఉండే నంబర్ కావాలి నాకు. సో కామన్గా 15ని 3 × 5 రాసుకోవచ్చు నేను. 3 × 5 = 15. 3 + 5 చేస్తే 8 అవుతుంది. కానీ అక్కడ నాకు ఎంత ఉంది, జస్ట్ 2నే ఉంది. మరి 2 కావాలంటే ఏం చేయాలి, 3 - 5 చేయాలి. అంటే +3 - 5 చేస్తే చూడండి ఇక్కడ రాస్తాను, +3 - 5 చేస్తే నాకు ఆన్సర్ -2 వస్తుంది. లేకపోతే -3 + 5 చేశాను అనుకోండి, ఈసారికి +2 వస్తుంది. ఇక్కడ ఏముందండి, -2 ఉంది. -2 ఉన్నప్పుడు పెద్దదానికి మైనస్ ఉండాలి, సో 5కే మైనస్ ఉండాలి. సో ఇప్పుడు నాకు 3 + -5 అనేది కరెక్ట్ అండి. ఆ కరెక్ట్ వచ్చినాక ఇంకొకటి కూడా చూడాలి. మళ్ళీ మనం ఏం చూడాలంటే సైన్ ఆఫ్ 15. ఇక్కడ 15కి ఏముందండి, మైనస్, ఇక్కడ ప్లస్ అండి, ఇక్కడ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్. అంటే ఈ సైన్ మ్యాచ్ కావాలి, మళ్ళీ ఇక్కడ ఈ సైన్ కూడా మ్యాచ్ కావాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏం రాసుకోవచ్చు అంటే x + 3 ఇంటూ x - 5గా రాసుకోవచ్చు అండి. దీన్ని మనం ఏం రాయొచ్చండి, x + 3 ఇంటూ x - 5గా రాయొచ్చు. ఇది ఫస్ట్ది. సేమ్ ప్రాసెస్లో సెకండ్ చేయాలంటే ఇక్కడ 24 ఉంది, 24ని 8 × 3 రాస్తా. ఇక్కడ 5కి మైనస్ ఉంది, సో 8కి మైనస్ పెడతా, 3కి ప్లస్ పెడతా. అప్పుడు ఏమొస్తుందండి, x - 8 ఇంటూ x + 3 అవుతుందండి, x + 3 అవుతుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 13 ఉందండి. 13 రావాలంటే 40ని 8 × 5 రాయాలి. ఇక్కడ -13 ఉంది కాబట్టి -8 పెడితే -8 + 5 ఏమవుతుంది, -3 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి నేను. -5 అండ్ -8 విచ్ ఇస్ ఈక్వల్ టు -13 అవుతుందండి. అండ్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి, ప్లస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి, ప్లస్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, x - 8 ఇంటూ x - 5. ఏం రాయొచ్చండి, x - 8 ఇంటూ x - 5. ఇప్పుడు చూడండి మీరు, ప్రతిదీ 2 వచ్చాయా లేదా చూడండి. x - 5 x - 5, x - 8 x - 8, x + 3 x + 3. సో దీని అంతటికి స్క్వేర్ రూట్ ఉంటుంది, ఒక్కొక్కటి క్యాన్సల్ అవుతుంది, ఒక్కొక్కటి మిగులుతుంది. అంటే x + 3 ఉండాలి, x - 5 ఉండాలి, x - 8 ఉండాలి. సో ఎక్కడ వచ్చిందండి, మనకి థర్డ్ ఆప్షన్లో మనకు కావాల్సి వచ్చింది. ఎంత క్లోజ్గా ఉన్న ఆప్షన్ చూడండి, అన్ని దగ్గర ఇచ్చాడు, ఆప్షన్స్ అన్నీ కూడా దగ్గరగా ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కానీ. సో థర్డ్ ఆప్షన్ ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్ కదండి, x + 3 x - 5 x - 8. థర్డ్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ అండి. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం కూడా చూస్తారు కదా. సో క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడండి. సో వీటికి కాన్సిక్వెంట్ వీడియోస్ అంటే పార్ట్ 2 పార్ట్ 3 కూడా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బిల్డింగ్ ఉన్న పిల్లలు, ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కంపల్సరీగా యాప్లో జాయిన్ కండి. దీని ద్వారా ఏంటంటే మీకు
క్యాంపస్లో సీట్ కానీ టాప్ కాలేజ్లో సీట్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుందని మీరు భావిస్తే వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ ఆల్ ది బెస్ట్.